వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో కర్మదాత అయిన శని మహాదశ 19 సంవత్సరాలు వస్తే ఆ వ్యక్తికి ఆ 19 సంవత్సరాల కాలం కూడా ఎలాంటి ఫలితాలు శని ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా వరకు ఏంటంటే మనకు శని మహాదశ జరుగుతుంది అనుకోండి, శని ప్రభావం 80% ఉంటుంది. అంతర్దశలు లేకపోతే గోచారం ఉంటుంది కదా, గురువు బాగున్నాడు ఈ సంవత్సరం, లేకపోతే శని బాగున్నాడు ఇలా చెప్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికం. 20% మాత్రమే బాగుండేలా చేస్తాయన్నమాట. 80% మన లైఫ్ దశ మీదే ఆధారపడిద్ది. ఆ దశ మొత్తంలో ఆయన కంట్రోల్లోనే ఉంటాం మనం. దశ బాగుంటే దిశ తిరుగుతుంది అంటారు కదా, అలాగే దశ బాగుంటే అన్ని విజయాలు వస్తాయి. దశ బాగోకపోతే చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట. అయితే శని ఏ స్థానాల్లో ఉంటే దశ బలంగా ఉన్నట్టు, శని ఏ స్థానంలో ఉంటే బలహీనంగా ఉన్నట్టు, బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, సినిమా దశలో ఒక వ్యక్తి మంచి ఫలితాలు పొందాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి రెమెడీలు పాటించాలి, శని బలహీనంగా ఉంటే సినిమా దశలో ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఎలాంటి రెమెడీలు పాటించాలి, ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో 19 సంవత్సరాల శని మహాదశ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. శని మహాదశ ముందు గురు మహాదశ జరుగుతుంది. గురు మహాదశలో కొంతవరకు ఎలా ఉన్నప్పటికీ కూడా శని మహాదశ వచ్చేసరికి ఆ వ్యక్తిలో చాలా వరకు ఓర్పు, అలాగే ఏదైనా సాధించాలని తపన, స్లోగా అవుతాడు, ప్రశాంతంగా అవుతాడు, కోపం తగ్గుతుంది, సహనంగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. మనం జస్టిస్ చౌదరి సినిమాలో సాంగ్ ఉంటుంది, చట్టానికి న్యాయానికి ధర్మానికి జరిగిన సమరంలో అన్ని. అంటే ఏం జరిగినా సరే తను న్యాయంగానే ప్రవర్తిస్తాడనమాట. ఇది అందరికీ ఉంటుందంటే వ్యక్తిగత జాతకంలో శని వక్రించిన వాళ్ళకి కానీ, శని రాహుతో కలిసిన, కేతుతో కలిసిన, కుజుడితో కలిసిన కొంతవరకు ఇది ఉండే అవకాశం ఉండదు అనమాట. మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళు మాత్రం కరెక్ట్గా ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు అనమాట. వీళ్ళు న్యాయం అంటే ఏదో మనం కోర్టులో గెలవడం కాదనమాట. ప్రతి చోట కూడా అంటే ఎవరు రూపాయి ముట్టుకోరు, అలాగే వాళ్ళ రూపాయి ఎవరికి ఎవరు, ఏ విషయంలో అయినా సరే చాలా కరెక్ట్గా ఉంటారు. ఈ 10 రూపాయల్లో నేను ఎంత వాడాను, మిగతాది ఇంత మిగిలింది అని మొహం మీద చెప్పేస్తారు. అలాగే వాళ్ళకి రావాల్సి వచ్చినా నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, ఖచ్చితంగా ఇది నాకు రావాలని కరెక్ట్గా చెప్పేస్తారు అనమాట. వీళ్ళని చూసి స్నేహితులు, దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎమోషనల్ లేవు, ఇలా ఏది పడితే చెప్పేస్తున్నాడు, అసలు కనీసం మన అనుకోవట్లేదు, ఇంత క్లోజ్ ఇది ఉండదు అనమాట. ఏదో సామెత ఉంటుంది కదా, తమ్ముడే ప్యాకెట్ అని. అలాగే సినిమా దశలో ఆ వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సినిమా దశ అనేది, శని ఉన్న స్థానం అనేది పూర్వజన్మ కర్మను బట్టి ఏర్పడుతుంది అనమాట. పూర్వజన్మలో మనం చేసుకున్న మంచిని బట్టి శని బలంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. పూర్వజన్మలో కర్మ సరిగ్గా చేసుకోకపోతే శని జాతకంలో బలహీనంగా ఉంటాడు, ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోని 2 పార్ట్ల కింద చూద్దాం. శని మంచి స్థానాల్లో ఉంటాయి. మంచి స్థానాలు అంటే తన రాశుల్లో, అంటే మకర రాశి, కుంభరాశుల్లో, తన మిత్రక్షేత్రాలు శుక్రుడు సంబంధించిన వృషభ రాశిలో, తులారాశిలో ఉంటాయి. అలాగే చాలా వరకు కర్కాటక రాశిలో ఉన్న పర్వాలేదు అనమాట. ఇలా మంచి రాశుల్లో ఉండి శని బలంగా ఉన్న, లేకపోతే కేంద్రాల్లో, కోణాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న, 5, 9 స్థానాల్లో ఉన్న చాలా వరకు శని మంచి ఫలితాలు ఇస్తారనమాట. ఖచ్చితంగా ఈ సినిమా దశలో మీరు ఎలా ఉండాలంటే ఏది కూడా కేతువులాగా
ఎక్కువ ఆశ పెట్టుకోకూడదని చెప్పను, కానీ ప్రలోభాలు కంటే మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ తీసేసుకోవడం, సమాజంలో కూడా కొంతవరకు తప్పు చేయడం, పేదల నుంచి ఏదైనా లాక్కోవడం, ఇలాంటివి అస్సలు చేయకూడదు అనమాట. ఇలా చేయకుండా ఉంటే మీరు అందరికీ న్యాయం చేస్తూ కొంతవరకు ఓర్పుగా ఉంటూ అందరికీ అంటే ఈ దశలో చేయాలి. అంతే తప్ప ఇప్పుడున్న రోజులను బట్టి అందరూ న్యాయంగా ధర్మంగా ఉండాలంటే కూడా కరెక్ట్ కాదు. కానీ సినిమా దశలో మాత్రం కొంతవరకు కరెక్ట్గా ఉంటే అది మీకు కలిసి వస్తుంది అనమాట. మిగతా వాళ్ళకి కలిసి వచ్చిన లేకపోయినా మీకు అప్పుడు ప్రజాదరణ పెరుగుతుంది, అధికారం వస్తుంది, ఉన్న స్థానాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే సినిమా దశలో చాలా వరకు వైరాగ్యం ఉంటుందన్నమాట. కాషాయ దుస్తులు వేసుకోలేని సన్యాసం పుచ్చుకున్నట్టుగా సినిమా దశలో ఉండే అవకాశం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, సినిమాలు వీటి మీద ఆసక్తి ఏమి ఉండదన్నమాట. ఎంతసేపు కూడా ఏదో లోపల మనం ఆధ్యాత్మికంగా ఉండడం, మనం ఏంటో తెలుసుకుందాం, మన ఈ జీవితంలో ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసుకుందాం, ఇలాంటి వైరాగ్య భావన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే చాలా వరకు సినిమా దశలో మనం చెప్పిన బలమైన స్థానాల్లో ఉంటే కోర్టు కేసుల్లో విజయాలు, లీగల్గా ఉన్న సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కొలుక్కొచ్చేలా చేస్తాడు, పరిష్కరిస్తాడు. చాలా వరకు గతంలో ఉన్న భయాలు, అంతర్గత ఆందోళనలు సినిమా దశలో స్లోగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో శని ఉంటే వారసత్వ ఆస్తులు, పూర్వీకుల నుంచి ఆశీర్వాదం, కుటుంబ సంపద పెరుగుతాయి. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే శనికి కావాల్సింది సమయపాలన అనమాట. కరెక్ట్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఏ టైంకి ఆ టైం పనులు చేసుకోవాలి. ఎందుకంటే శనికి ఇలా ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఎక్కువగా పని అనేవాళ్ళు అంటే ఇష్టం అనమాట. కాబట్టి సినిమా దశలో అలా ఉంటేనే మంచిది అనమాట. 19 సంవత్సరాల సినిమా దశలో మీరు కెరియర్లో అభివృద్ధి, ఉద్యోగంలో అవకాశాలు, పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీరు ఎప్పుడు బిజీగా ఉండాలి. మీరు చదువుకునే వయసులో ఉంటే బాగా చదువుకోవాలి. ఫోకస్ అంతా చదువు మీద ఉండాలి తప్ప డీవియేట్ అవ్వకూడదు. ప్రేమ ఇవి అవి అని తిరిగితే మాత్రం శని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఉద్యోగం, వ్యాపారాలు చేస్తూ కరెక్ట్గా ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఆరోగ్యం మీద క్రమశిక్షణ పెట్టుకోవాలి. తాగుడు వీటికి దూరంగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా వరకు సినిమా దశ వచ్చినా, ఏలిన శని వచ్చినా, అర్ధాష్టమి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా సరే అదేదో శిక్షగా భావిస్తారనమాట. కానీ అది మనల్ని కష్టపెట్టి ఎదుగుదల చూపించే కాలం అనమాట. శని ఏదైనా కష్టపెట్టి ఇస్తాడు, కానీ అది పర్మనెంట్గా ఉంటుందన్నమాట. శని ఇచ్చే ఫలితాలన్నీ స్థిరంగా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట. మనం అంటారు రావడం లేట్ అవ్వచ్చు, కానీ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా సినిమా దశ ఒక్కసారి ఫలితాలు ఇవ్వడం మొదలు పెడితే అవి లైఫ్ లాంగ్ అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఎక్కువ శాతం ఈ సినిమా దశ 36 సంవత్సరాల తర్వాత వస్తే మంచిది. ఎందుకంటే అప్పుడు నవాంశ యాక్టివేట్ అవుతుంది. నవాంశలో శని బలంగా ఉండడం వలన మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ 18లోనో 20లో వస్తే పెళ్లి చేసుకునే టైం, ఎంజాయ్మెంట్ చేసే సమయంలో అటు ఇటు కాకుండా అటు ఇవి ఎంజాయ్ చేయలేము, అటు కెరియర్ కూడా బాగోదు, అలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా 36 సంవత్సరాల తర్వాత అలా వచ్చే వాళ్ళందరికీ కూడా సినిమా దశ స్వర్ణయుగం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కొంతవరకు ఇలాంటి టైంలో వచ్చిన వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది అని చెప్పాలి. మకర కుంభ లగ్నాల వాళ్ళకి సినిమా దశలో జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి, అన్ని కోరికలు సాకారం అవుతాయి అనమాట. వృషభ తులా లగ్నం వాళ్ళకి శని మహాదశలో మంచి ఫలితాలు వస్తాయి అనమాట. చాలా వరకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. మేష, మిథున, వృశ్చిక, ధనుసు లగ్నం వాళ్ళకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. చెడు ఫలితాలు ఉండవు, అంత పెద్ద మంచి ఫలితాలు ఉండవు, నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, మీన లగ్నం వాళ్ళకి మాత్రం కొంతవరకు, ఎందుకంటే గురువు అన్న, చంద్రుడు అన్న, సూర్యుడు అన్న పడదు కాబట్టి శనికి చాలా సవాళ్ళు ఉంటాయి. చెడు జరిగిపోద్దని చెప్పను, కానీ బాగా కష్టపడాలన్నమాట ఈ లగ్నం వాళ్ళు సినిమా దశ వస్తే. ఇక సినిమా దశలో మీరు ఎలా ఉండాలి? అబద్ధాలు చెప్పకూడదు, సత్యాన్ని నమ్మాలి. అబద్ధాలను శని అసహించి ఉంటాడు కాబట్టి అబద్ధాలు చెప్పే కొద్దీ ఇబ్బంది లేకపోతే సినిమా దశలో మద్యం అలాగే మాంసాహారాలు తగ్గించాలి. అసలు మానేయమంటాం కాదు, కానీ శనివారం, కొంచెం ఏకాదశి మంచి రోజుల్లో తగ్గించాలన్నమాట. ఇక గ్యాంబ్లింగు, బెట్టింగులు, ప్యాకాట్లు వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. అప్పుడే సినిమా దశలో మంచి ఫలితాలు వస్తాయి. సినిమా దశలో ఖాళీగా ఉంటుంది. ఉద్యోగమో, చదువు, వ్యాపారమో, సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. శని ప్రతికూలంగా ఉన్నా, మీకు ఇబ్బందిగా ఉన్నా సరే ఇలా బిజీగా ఉంటూ వ్యాపారాల వాటిల్లో ఎక్కువ కష్టపడుతూ ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండి నలుగురు ఉపయోగపడండి.
ఎక్కువగా శని అంటే లేబర్ని చూపిస్తారంట. అంటే డ్రైవరు, పని మనిషి, కార్మికులు వీళ్ళందరికీ కూడా శని కారకుడిగా ఉంటారు. కాబట్టి మీరు వీళ్ళని అవమానించొద్దు, విసురుకోవద్దు, తిట్టొద్దు. వీళ్ళతో చక్కగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మీరు సినిమా దశ జరుగుతున్నప్పుడు ఆహారం, బట్టలు, మందులు ఇలాంటివి పేదవాళ్ళకి దానం చేయండి. తప్పకుండా సినిమా దశలో మీరు న్యాయంగా ఉండండి, ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు.